పిల్లలు కూడా వీడియో గేమ్స్లో కానీ అదేవిధంగా చదువు లేకుండా మొత్తం డైవర్షన్ వచ్చి సోషల్ మీడియా పైన ఉంది. సో యోగా అనేది ఇట్స్ నాట్ ఏ న్యూ, ఇదేం కొత్తదేం కాదు. మన పూర్వీకులంతా ఇవి ముందుగానే చేశారు. కానీ స్లోగా యోగా ఏమైందంటే స్లోగా అట్లా వ్యానిష్ అయ్యి ఒక గ్రూప్ మాత్రమే పరిమితమైంది. అలా కాకుండా చిన్న పిల్లల నుంచి అప్ టు లైక్ పెద్దల వరకు యోగా చేయడం వల్ల ఇప్పుడే మన శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మనకు అన్ని యోగాసనం నేర్పించారు. ఇది మెయిన్గా ఏంటంటే మన బాడీ మూమెంట్స్, ఇప్పుడు చాలా మంది బాడీ మూమెంట్సే పెద్దగా లేదు. అందువల్ల ఏమైందంటే ఒబేసిటీ పెరిగింది. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. డయాబెటిక్స్, అదేవిధంగా కార్డియాక్ ప్రాబ్లం, ఎక్కువ ఒబేసిటీ ఉండడం వల్ల లేడీస్ కూడా చాలా ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇది ఫైనల్గా ఇట్ లీడ్ టు ఫర్టిలిటీ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రాం. అది కూడా మన జీడి నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు మండలంలో ఇలాంటి మంచి వాతావరణంలో మార్నింగ్ 7 గంటలకి యోగాసనం చేయడం ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకంటే పొల్యూషన్, అన్ని చోట్ల పొల్యూషన్, ఎక్కడ చూసినా మీకు గాలి మంచిగా లేదు. ఇక్కడ మంచి కొండ వాతావరణంలో చుట్టూరు మంచి చెట్లు, ఎక్సలెంట్ ఆక్సిజన్ మీకు. సో కాబట్టి మీ లంగ్స్ని క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్లేస్లో మీరు యోగాసనం చేస్తే మీ లంగ్స్ కూడా చాలా క్లియర్ అవుతుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రాం. ముఖ్యమంత్రి గారు అడుగడుగు చెప్తున్నారు, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని మనం క్రియేట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఫ్యామిలీ హెల్తీగా ఉంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉంటే మంచిగా చదువుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా మన కంట్రీ కూడా బాగుంటుంది. కంట్రీ కూడా నంబర్ 1 వస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని అన్ని చోట్ల చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్టు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి దానికి తోడ్పడిన మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.